హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఈ ఆపరేషన్స్ మనకి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఈజీ చేస్తాయి. లైక్ మెజరింగ్ ఏ స్ట్రింగ్, కాపీయింగ్ ఏ స్ట్రింగ్, జాయినింగ్ ఏ స్ట్రింగ్ అండ్ కంపేరింగ్ స్ట్రింగ్స్. ఈ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయాలంటే ముందుగా మనం స్ట్రింగ్ డాట్ హెచ్ అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. మనకి స్ట్రింగ్ డాట్ హెచ్ అనే లైబ్రరీలో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ strlen, strcpy, strcat, strcmp. strlen అంటే స్ట్రింగ్ లెంత్, strcpy అంటే స్ట్రింగ్ కాపీ, strcat అంటే స్ట్రింగ్ కంకాటినేషన్, strcmp అంటే స్ట్రింగ్ కంపేర్. ఇప్పుడు ఈచ్ ఫంక్షన్ మనం ఏ ఆపరేషన్లో యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. strlen ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. అంటే క్యారెక్టర్స్ని కౌంట్ చేయడానికి strlen ని యూజ్ చేస్తాం. strcpy కాపీస్ వన్ స్ట్రింగ్ టు ద అనదర్. strcpyని మనం ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేయడానికి యూజ్ చేస్తాం. strcat ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ స్ట్రింగ్స్ టుగెదర్. strcat ని మనం టూ స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. strcmp కంపేర్స్ టూ స్ట్రింగ్స్ టు చెక్ ఇఫ్ దే ఆర్ ద సేమ్. strcmp ని మనం టూ స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ ని ఇంకా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్. ఫస్ట్ మనం స్ట్రింగ్ లెంత్ ని కనుక్కుందాం. ఫస్ట్ మనం స్ట్రింగ్ ని డిక్లేర్ చేసుకొని స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేద్దాం. లైక్ క్యారెక్టర్ స్ట్రింగ్ 1 సైజ్ 10 అని ఇద్దాం. ఈక్వల్ టు అనే ఆపరేటర్లో మనం కాలేజ్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ లెంత్ని కనుక్కోవాలంటే మనం ఇంకో ఎంప్టీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఇంట్ డేటా టైప్. సో ఇంటిజర్ సైజ్ ఈక్వల్స్ టు strlen స్ట్రింగ్ లెంత్ ఆఫ్ మన స్ట్రింగ్ నేమ్. సో స్ట్రింగ్ 1 అండ్ ప్రింట్ చేయడం కోసం మనం printf డబల్ కోట్స్ స్ట్రింగ్ లెంత్ ఈస్ టు %d మనం స్టోర్ చేసిన వేరియబుల్ లైక్ సైజ్. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి స్ట్రింగ్ లెంత్ ఎంత అని వచ్చింది? 7 అని వచ్చింది. ఇప్పుడు స్ట్రింగ్ని మనం ఎలా కాపీ చేయాలనేది నేర్చుకుందాం. మనం స్ట్రింగ్ని కాపీ చేయాలంటే ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. సో క్యారెక్టర్ స్ట్రింగ్ 2 అండ్ 10 అనే సైజ్ని ఇద్దాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. స్ట్రింగ్ని కాపీ చేయడం కోసం మనం strcpy అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఫస్ట్ మనం దేనిలోకి అయితే కాపీ చేయాలనుకుంటామో ఆ స్ట్రింగ్ నేమ్ని మెన్షన్ చేయాలి. సో స్ట్రింగ్ 2 స్ట్రింగ్ 1 అండ్ ప్రింట్ చేయడం కోసం మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. డబల్ కోట్స్లో కాపీడ్ స్ట్రింగ్ ఈజ్ టు %s స్ట్రింగ్ 2. ఇప్పుడు మనం క్యారెక్టర్ స్ట్రింగ్ 2ని యూజ్ చేసి స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2లోకి కాపీ చేస్తున్నాం యూజింగ్ strcpy. అండ్ ఇప్పుడు మనం ప్రింట్ చేస్తుంది స్ట్రింగ్ 2ని. అంటే స్ట్రింగ్ 2లో మనకి కాలేజ్ అని వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. అవుట్పుట్లో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి కాపీడ్ స్ట్రింగ్లో కాలేజ్ అని వచ్చింది. అంటే మనం స్ట్రింగ్ 1లో ఉండేదే మనకి స్ట్రింగ్ 2కి చేంజ్ అయింది. ఇప్పుడు స్ట్రింగ్ 1లో మనం కాలేజ్ సి అని ఇద్దాం. మనం నార్మల్గా అయితే స్ట్రింగ్ 1ని చేంజ్ చేస్తున్నాం, బట్ స్ట్రింగ్ 2 కూడా దాంతోపాటు చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2లోకి కాపీ చేసాం కాబట్టి యూజింగ్ strcpy. ఇప్పుడు మనం స్ట్రింగ్ కంకాటినేషన్ నేర్చుకుందాం. సో మనం ఆల్రెడీ స్ట్రింగ్ 1ని యూజ్ చేస్తున్నాం అండ్ కంకాటినేషన్ చేయాలి కాబట్టి ఇంకో స్ట్రింగ్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. లైక్ క్యారెక్టర్ స్ట్రింగ్ 2 సైజ్ 10 అని ఇద్దాం అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి డబల్ కోట్స్లో కోడర్స్ అని చెప్తాం అండ్ స్ట్రింగ్ సైజ్ని మనం 20 అని చెప్దాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ని కంకాటినేషన్ చేయాలి. స్ట్రింగ్ని కంకాటినేషన్ చేయాలంటే strcat అనే ఫంక్షన్ని యూజ్ చేసాం అండ్ మనం స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని పాస్ చేసాం. అంటే స్ట్రింగ్ 2ని స్ట్రింగ్ 1తో కంకాటినేట్ చేస్తుంది. అంటే మనకు నార్మల్గా స్ట్రింగ్ 1లో ఏమని ఉంది? కాలేజ్ అని ఉంది. ఇప్పుడు కాలేజ్ అనేది కాలేజ్ క్వార్టర్స్గా చేంజ్ అయిపోతుంది. అంటే స్ట్రింగ్ 1 అనేది మనకి మ్యానిపులేషన్ జరుగుతుంది. అండ్ ఒకసారి మనం ప్రింట్ చేసి చెక్ చేద్దాం. స్ట్రింగ్ 1ని printf డబల్ కోట్స్ కంకాటినేషన్ %s స్ట్రింగ్ 1 అండ్ రన్ చేసి చెక్ చేద్దాం. మనకి స్ట్రింగ్ 1లో కాలేజ్ క్వార్టర్స్ అని వచ్చింది. ఎందుకంటే మనం కంకాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేసాం కాబట్టి స్ట్రింగ్ 2 అనేది స్ట్రింగ్ 1తో కంకాటినేషన్ జరిగింది.
అందుకే మనం స్ట్రింగ్ 1ని యాక్సెస్ చేసేటప్పుడు ప్రింట్ఎఫ్లో కాలేజ్ అనేది కాలేజ్ క్వార్టర్స్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రింగ్ కంపారిజన్ని నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఒక స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేసేసుకున్నాం. సో ఇంకో 2 స్ట్రింగ్స్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. లైక్ క్యారెక్టర్ స్ట్రింగ్ 2 అండ్ సైజ్ మన 20 ఇచ్చి క్వార్టర్స్ అని చెప్దాం. స్ట్రింగ్ 2ని క్యారెక్టర్ స్ట్రింగ్ 3 20 అని సైజ్ ఇచ్చేసి మళ్ళీ అగైన్ కాలేజ్ అని చెప్దాం. మనకి టోటల్ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అండ్ స్ట్రింగ్ 3. మనం స్ట్రింగ్ 1ని అలానే స్ట్రింగ్ 2ని కంపేర్ చేసేటప్పుడు మనకి ఫాల్స్ అవుతుంది. అండ్ స్ట్రింగ్ 1ని దాంతోపాటు స్ట్రింగ్ 3ని మనం కంపేర్ చేసేటప్పుడు మనకి ట్రూ అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేయడానికి మనకి ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ కావాలి. సో ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం. ఇంటీజర్ result1 ఈక్వల్స్ టు strcmp ఆఫ్ స్ట్రింగ్ 1 కామా స్ట్రింగ్ 2. ఇంటీజర్ result2 ఈక్వల్స్ టు strcmp ఆఫ్ స్ట్రింగ్ 1 కామా స్ట్రింగ్ 3. మనకి ఇక్కడ స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2ని కంపేర్ చేసి రిజల్ట్ని result1 అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అలానే సెకండ్ కంపారిజన్లో స్ట్రింగ్ 1ని అలానే స్ట్రింగ్ 3ని కంపేర్ చేసి మనకి రిజల్ట్ని result2 అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. నార్మల్గా అయితే మనకి కంపారిజన్ ఆపరేటర్ బిట్స్లో జరుగుతుంది. సో మనం రౌండ్ బ్రేసెస్ని strcmpకి యూజ్ చేసి $=0 అని చెప్పాలి. అంటే ఒకవేళ ఫాల్స్ అయితే 0 అని చేస్తుంది, ఒకవేళ ట్రూ అయితే 1 అని చెప్తుంది. అలానే సెకండ్ దీనికి కూడా $=0 చేసాం. అండ్ ఇప్పుడు మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేద్దాం. డబుల్ కోట్స్లో comparison1 %d కామా result1. అలానే సెకండ్ ప్రింట్ఎఫ్ comparison2 %d కామా result2. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి కంపారిజన్ 1లో 0 అని వచ్చింది. అంటే స్ట్రింగ్ 1 అలానే స్ట్రింగ్ 2ని మనం కంపేర్ చేస్తే అది ఫాల్స్ అని అర్థం. అలానే కంపారిజన్ 2లో మనకి 1 అని వచ్చింది. అంటే స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 3ని మనం కంపేర్ చేసేటప్పుడు మనకి అది ట్రూ అని అర్థం. దాన్ని మనం result1 అండ్ result2 అనే వేరియబుల్స్లో స్టోర్ చేసాం. మనం సింపుల్గా ఈ వీడియోలో స్ట్రింగ్ ఫంక్షన్స్ని నేర్చుకున్నాం. లైక్ స్ట్రింగ్ లెంత్ని కనుక్కోవడం, అలానే స్ట్రింగ్ని కాపీ చేయడం, అలానే స్ట్రింగ్ని కంపేర్ చేయడం, దాంతోపాటు స్ట్రింగ్ని కంకాటినేషన్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.